మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్ని సందర్భాలలో చావు ఏ విధంగా ఏ రూపంలో వస్తుందని చెప్పలేము. కొన్ని అయితే భర్త మందించడానికి ఒకరు, భార్య మందించిన మరొకరు, పిల్లలు తిట్టారు మరొకరు, ఈ విధంగా తరచూ మరణాలు సంభవిస్తుంటాయి. కాకపోతే నిన్న మహబూబాద్ జిల్లా బయారంలో ఉన్నటువంటి కోడిపల్లి తండలో ఒక విషాదకర సంఘటన చోటు తీసుకుంది. సాయంత్రం పూట అంటే భర్త ఇంటికి వెళ్ళి భర్త పొలం పనులు చేసుకొని ఇంటికి వచ్చి ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అని చెప్పేసి భార్యని ఒక మందలించాడు. తను పనులన్నీ ముగించుకొని కూడా సరదాగా కాసేపు కాలక్షేపానికి ఇంట్లో ఉన్నటువంటి సీరియల్ చూస్తుంది. ఆ సీరియల్ చూస్తున్న నేపథ్యంలో సీరియల్ అయిపోయాక నీకు అన్నం పెడతానని చెప్పేసి భర్తతో ఒక విధంగా చెప్పడంతో దానికి విసుగు చెందినటువంటి భర్త ఎవరైతే ఉన్నాడో తను భార్యపై కూడా కోపగించుకోవడంతో తను మనస్తాపం చెంది అక్కడి నుంచి తల్లి కూడా దానికి కోపదుక్తులై పక్కన ఉన్నటువంటి మందు డబ్బా అని చెప్పేసి అని బాలుడు తాపించింది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అసలు మరి ఏం చెప్తున్నారు అని చెప్పేసి కూడా అని అంటున్నారు. మరి అసలు ఏం జరిగింది, అసలు అది వాస్తవా అవాస్తవా, అసలు ఏం జరిగింది అని వాళ్ళ తల్లి మాటలనే వాళ్ళ బంధువుల మాటలు అడిగి తెలుసుకుంటాం. చేద్దాం. రాత్రి నాకు మా ఆయనకు గొడవ అయింది సార్. ఇప్పుడు నుంచి కాదు, నెల రోజుల కింద నుంచే గొడవ ఉంది. మేము మాట్లాడుకుంటలేము. నేను ఆ పొలానికి ముందు కొట్టి వచ్చిన తర్వాత ఆయన పంచాయతీ కానీ మానుకుంటా వచ్చిండు. ఇంటికి వచ్చినాక బాగా తాగి వచ్చిండు. నేను వంట పని చేస్తా అంటే ఆయన ఏమో కూర వండు అంటే నేను వంటేసిన అని చెప్పిన. ఎంతసేపు వంట రూమ్ లో పని చేస్తావని అంటే ఇన్ని రోజులు గొడవ పెట్టింది సార్ లేదా మళ్ళీ మొదలు పెట్టినావా అని నేను అన్నా. నేను గొడవ పెట్టాలని ఇట్లా అంటున్నా, నేను గొడవ పెట్టాలని ఇట్లా చేస్తున్నా అని తింటూ పల్లెం నా మీద ఈసిరేస్తే నేను ఇంట్లో నుంచి బయటికి ఊరుకొచ్చి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా. నాకు ఇక తిడతాడు బూతి మాటలు తిడతాడని, నాకు ఇట్లా అంటావా అని నేను తిట్టినా. మళ్ళీ తిట్టంగానే నాకు ఇక వచ్చి కొట్టిన తర్వాత మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. నాకు ఆడ నుంచి ఆడ వచ్చి అక్కడ మందు తాగుతా అంటే తీసుకొని మాడబిడ్డ వాళ్ళ ఇంటికి ఆడ వచ్చి మందు తాగుతా అంటే నేను ఇక్కడ ఉంటది అని మాడబిడ్డ చెప్పిన. ఈడ ఉంటే దాన్ని చంపుతా, లేకపోతే ఈడు ఉంటూనే వద్దునే, ఇంటికాడనే పోవాలి ఇంకా గొడవ చేస్తా అని అంటే వాళ్ళందరూ నాకు తీసుకొచ్చి ఇంట్లో పండబెట్టిపోయారు. నాకు పండబెట్టిపోతేనే పొద్దున లేవంగానే మీకులో వాళ్ళందరినీ తీసుకురా పో బిడ్డ, నువ్వు ఈయన ఏమేం చెప్తుంటే నేను అందరికి చెప్తా అని అంటే నువ్వు అందరికి పరామర్శరానికి పోతే అందరినీ పిలిపిస్తారా రౌడీలో జారి నన్ను కొట్టడమే మొదలు పెట్టిండు. కట్టెతోటి కొడితే నేను బావిలో పడి చూస్తా అని నేను బావి కడిగి ఊరుకుతే నా జుట్టు పట్టుకొని ఇంట్లో గుచ్చుకొచ్చిండు. గుడ్కొస్తే ఆడవాళ్ళందరూ ఉంటే ఆడవాళ్ళందరికీ గీతమిచ్చి అందరినీ బయట ఎలా కొట్టిండు. ఇంట్లో నుంచి ఎలా కొడితే నేను సబ్జా మీద మందు ఒకటి తీసుకుని నేను కుర్చీ మీద ఉంటే నేను తాగుతా అంటే ఒక మూత తీస్తా అంటే వద్దు మమ్మీ అని నా కొడుకు నాకు కుర్చీ మీద నుంచి నేటేస్తే నేటేయగానే నేను ఒక బుక్క నోట్లో వేసుకొని నా చేతుల నుంచి ఇట్లా కూర్చుకొని 2-3 బుక్కలు తాగిండు సార్. తాగగానే వద్దు బిడ్డ నేను బిగ్గలేను పోయి నేను ఇట్లా నెత్తి మీద కొట్టిన హాస్పిటల్ తీసుకొని వచ్చారు. నీకు మీ భర్తకు మధ్య ఎందుకు గొడవలు చెప్తున్నాం? ఎందుకు ఆయన చాలా రోజులు చెప్పనిపోతలేదు, తిని ఇంటికాడనే ఉంటావా నువ్వు అని నేను అంటే నాకు తిట్టిండు సార్. నాకు తిట్టినప్పటి నుంచి నేను ఆయనతో మాట్లాడతలేను, నాతోటి ఆయన మాట్లాడతలేడు. ఆయన పొద్దున్న దాకా అటు ఇటు తిరుగుతాడు, రాత్రి 10 గంటలకు 11 గంటలకు వస్తాడు, అన్నం పెట్టుకొని తింటాడు.
తిడతాడు అయినా ఏం కాదులే, నా మొగుడు నాకు తిడతాడులే, ఎవరికి చెప్పాలి నేను మా అత్తమ్మ వాళ్ళందరికీ చెప్పినా నాకు ఇట్లా తిడతాడు, నాకు ఇట్లా చేస్తాడని. నన్ను ఎందుకు తిడతాడో ఏందని మా అత్తమ్మ కూడా ఒకసారి వచ్చి చెప్పింది. కొంతమంది ఏమంటారు అంటే నువ్వు టీవీ చూసుకుంటుంటే అన్నం పెడుతున్నారు పెట్టబోతా చెప్పి చెప్పలేదు సార్, అన్నం పెట్టమని అస్సలే చెప్పలేదు. ఆయన ఇంటికి రాగానే పిల్లగాడితోటి కాళ్ళు తొక్కించుకుంటాడు, పిల్లగాడితోటి కాళ్ళు తొక్కించుకుంటా. అంటే నేను వంట వేడి నీళ్ళు స్నానం చేసుకుని వస్తే నీ అమ్మ బయటికి ఉరికిందిరా, మీ అమ్మ బయట చూడడానికి పోయిందిరా అని అన్నాడు. నాకు నువ్వు గొడవ పెట్టుకోవాలని అంటున్నావా, ఎన్ని రోజుల నుంచి ఇంటనా అనే మాట అని నేను అన్నా. సార్ నీతో గొడవ పడాలని చేస్తున్నా ఇట్లా అని నాకు మరి చెప్పే తింటుప్పలేం నా మీద ఇసిరేసిండు. మా ఏరాలు మా ఇంటి పక్కనే ఉండే, నేను బయటికి వరకు వచ్చి రోజు సాయంత్రం ఈ గొడవ ఏంటి, పొద్దున మంచిగానే ఉంటారు, రాత్రి ఈ గొడవ ఏంటి, మరి తాగినప్పుడే నీకు అన్ని మాటలు ఎందుకు గుర్తు వస్తాయి అని మా ఏరాలు అన్నది. సార్ మా ఏరాలు అన్నది మనం చూసుకోవచ్చు. ఇక్కడ అంటే కుడుపుంచు తండలో భార్య భర్త మధ్య చిన్న తగాదాలు వస్తున్నాయి. అతను భర్త ఎవరైతే ఉన్నారో అది కూడా పొలం పనులు కూడా పోకుండా ఇంటి మధ్యన ఉండడంతో ఏదైనా పని చేసుకోపో అని చెప్పేసి తరచు కూడా చిన్న గొడవలు జరుగుతుందని చెప్పేసి భార్య చెప్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యలో గొడవ పెరిగేసరికి భర్తను బెదిరించే క్రమంలో తల్లి అయితే పక్కన ఉన్నటువంటి మందు డబ్బా తాగని నేపంలో అది కొడుకు కూడా గుంజుకొని తను కూడా ముక్కలు తాగడానికి తల్లి చెప్తుంది. వీళ్ళపోతే తల్లి కూడా మందు మీద కక్కించే ప్రయత్నం చేసింది. అండ్ కూడా ఈ క్రమంలో కూడా తల్లి కొంచెం హాస్పిటల్లో చేరి కొంచెం చికిత్స పొందుతుంది. బాలుడు పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది. అతని మైబాలంలో ప్రైవేట్ హాస్పిటల్ తల్లిని మొత్తం చికిత్స చేస్తున్నారు. వాళ్ళ చూస్తే మొత్తం కొంచెం దుఃఖమైన పరిస్థితి. ఎందుకంటే మందుని ఇద్దామని అనుకున్న ఈ క్రమంలోనే ఇంత అఘాయితం చూడేసుకుంది. ఇప్పుడు బాబు పరిస్థితి సీరియస్గా ఉండడంతో తండలో విషాశాలు అలుముకున్నాయి. ప్రతి ఒక్కరు కన్నీరు వినిపిస్తున్నారు. ఏం జరుగుతుందని చెప్పేసి చూద్దాం, మరి ఏం జరగబోతుంది అనేది కూడా.